ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100 రోజులకి ఇది మంచి ప్రభుత్వం అని వారు ప్రకటించారు. కానీ ఇది ముంచే ప్రభుత్వం అని, ఈ 11 నెలల పాలనలో అన్ని విషయాల్లో కూడా ఘోరంగా విఫలం చెందడం కాక అన్ని పథకాలు కూడా అన్ని స్కీములు కూడా స్కాములమయం చేసినటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అయితే ఈ కూటమి ప్రభుత్వం ఈ మధ్య బీసీలకి కుట్టు మిషన్ల పంపిణీ, అలాగే వారికి ట్రైనింగ్ అనే ఒక పథకం ద్వారా 1,00,000 మంది బీసీ లబ్ధిదారులను గుర్తించి వారికి ఒక్కొక్కరికి 23,000 చెందేటట్టుగా 230 కోట్లు వాళ్ళకి అలాట్ చేస్తూ దీన్ని ఆగమేఘాల మీద ఒక రిటైర్మెంట్ ఐఏఎస్ అధికారుల చేత దీన్ని అమలు చేశారు. ఈ పథకంలో అంతా స్కామే. కేవలం ఒక నాసి రకం కుట్టు మిషను 4,300 కాస్ట్ చేసే కుట్టు మిషను, అలాగే ట్రైనింగ్కి కేవలం ఒక 3,000 అయ్యేటట్లుగా టోటల్గా ఒక లబ్ధిదారుడికి వచ్చి 7,300 మాత్రమే ఖర్చు పెట్టే విధంగా తయారు చేశారు. మరి ఒక లబ్ధిదారుడికి 23,000 చెందాల్సింటే 7,300 అంటే 16,700 రూపాయలు వీళ్ళు దోచుకుంటూ ఉంటారు. ఈ విధంగా మొత్తం 167 కోట్లు స్కామ్ జరుగుతూ ఉంది. ఇదిగాక కమ్మ కార్పొరేషన్, కాపు కార్పొరేషన్, క్షత్రియ కార్పొరేషన్, ఆర్యవైశ్య కార్పొరేషన్ అని ఈబీసీల కోటాలో మరో 50,000 మందిని గుర్తించి వారికి 115 కోట్లు అలాట్ చేయడం జరిగింది. దీంట్లో కూడా 81 కోట్ల స్కామ్ చేస్తూ ఉంటారు. ఈ ప్రభుత్వంలో అంతా దగా జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ లబ్ధిదారుడు ఎవరైతే ఉన్నారో వారికి కత్తెర, దారము, స్కేలు ఉచితంగా ఆ కాంట్రాక్టర్ అందజేయాలి. కానీ లబ్ధిదారుడే తెచ్చుకుంటూ ఉన్నాడు. అదొకటైతే ఈ లబ్ధిదారుల్ని ఈ ట్రైనింగ్ కాలంలో వీరికి మంచి హాల్ కేటాయించి వారికి వాటరు తదితర మౌలిక వసతులన్నీ కూడా ఏర్పాటు చేసి శిక్షణ ఇవ్వాలి. ఉదయం పూట 4 గంటలు, సాయంత్రం 4 గంటలు శిక్షణ ఇవ్వాలి. కానీ ఇవేమి ఇవ్వకుండా ప్రభుత్వ భవనాల్లో వీరికి శిక్షణ ఇస్తా ఉదయం పూట 3 గంటలు ఒక షిఫ్ట్గా, సాయంత్రం పూట 3 గంటలు వేరే షిఫ్ట్గా ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఇవన్నీ మొత్తం 360 రోజులు ట్రైనింగ్ ఇవ్వాల్సింటే కేవలం 110 రోజులతోటి ముగిస్తూ ఉంటారు. ఇవన్నీ కూడా బీసీ ప్రజలకి, బీసీ మహిళలకి ఇది శతకోపం పెట్టే ప్రభుత్వంగా తయారైంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాగే యువకాలంలో ఆయన లోకేష్ బాబు అంటాడు బీసీలకి రక్షణ చట్టం మేము ఏర్పాటు చేస్తామన్నారు. మరి 11 నెలల కాలం అయింది, వీరికి బీసీ రక్షణ చట్టానికి సమయం చాలేదా అని మేము అడుగుతూ ఉన్నాం. 18 సంవత్సరాలు నిండిన మహిళలకి 1,500 ఇస్తామన్నారు. ఆ 1,500 కూడా ఇవ్వకపోగా, అలాగే 50 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్క బీసీలందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పెన్షన్ ఇస్తామన్నారు. అది కూడా హామీ కూడా తొంగలో తొక్కారు. ఈ ప్రభుత్వాన్ని మేము చూస్తూ ఉంటే స్కీములన్నీ పక్కన పెట్టి ఒక స్కాముల ప్రభుత్వంగా మారింది.